ప్రైజ్ ద లార్డ్. వధింపబడిన గొర్రెపిల్ల మన రక్షకుడు క్రీస్తు యేసు నామములో అందరికీ వందనములు, శుభములు. మరుగు మాటలు మర్మములు బయలుపరచు మన దేవుని అత్యంత కృపచొప్పున ఈరోజు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నుండి మొదటి క్రూర మృగం, అతని రాజ్యము, ప్రభుత్వం, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్, అతడు ఏ విధంగా ఈ మొదటి క్రూర మృగం యాంటిక్రైస్ట్ను పరిచయం చేస్తాడు, ముద్రను ఏ విధంగా లోకానికి వాళ్ళు తీసుకొని వస్తారనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. దేని వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక సముద్రములో నుండి 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి రావటం. ఇదే విషయం మనం దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా సముద్రం మీద నలుదిశల నుండి గాలి విసురుతూ ఉన్నప్పుడు క్రూరమైన జంతువులు ఒక్కొక్కటి సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమును భయంకరమైన క్రూర మృగం ఒక్కొక్కటి రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగే సముద్రం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో జనములు, ఆయా భాషలు మాట్లాడు ప్రజలను సూచిస్తూ ఉన్నది. ఇది మనకు తెలుసు. అయితే మరొకటి సముద్రమే తీసుకోవడానికి గల కారణం ఏమిటి? క్రీస్తు విరోధి, ద యాంటై క్రైస్ట్, ద యాంటై గాడ్, వీళ్ళు సముద్రం నుండి రావడమే ప్రత్యేక కారణం కూడా ఉంది. దేవుని పరిశుద్ధ వాక్యం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20-21 వచనాల్లో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, మైలును బురదను అది పైకి వేయను. భక్తిహీనత, వికెడ్నెస్ అనేది కదులుచున్న సముద్రం వంటి వారు. గమనించారు కదా? భక్తిహీనత దేవునికి విరోధమైనది, సముద్రం వల్లే పోల్చబడినది, దానిలో నుండి అది వచ్చును. ఆశ్చర్యమైన సంగతి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అక్కడ సముద్రము ఇకను లేదు. మరొక అర్థం, భక్తిహీనత మన దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఉండదు. చూడండి, 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము, ఒక బీస్ట్ ఒకటి సముద్రంలో నుండి వచ్చింది. 10 కొమ్ములు, 10 హార్న్స్, 7 తలలు గల ఒక క్రూర మృగము. తర్వాత మనం చూస్తే దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. ఇది గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, 10 కొమ్ములు గమనించినట్లయితే దానియేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము ప్రతిమ ఇమేజ్లో పాదములు 10 వ్రేళ్ళు. చూడండి, 10 వ్రేళ్ళు కొనసాగింపు, ఇనుము మట్టి కలిగి ఉన్నటువంటి 10 వ్రేళ్ళు మరలా కొనసాగుతూ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా 10 కొమ్ములు. తర్వాత ఈ 10 కొమ్ములు దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఘోరమును భయంకరమైన క్రూర మృగం ఒకటి మనం చూసినప్పుడు దానికి 10 కొమ్ములు. గమనించండి, ఈ 10 కొమ్ములు, 10 హార్న్స్, 10 టోస్, 10 క్రౌన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. చివరికి ఎక్కడికి వస్తూ ఉన్నాయి? మనమున్న కాలములో ఒక ప్రభుత్వము ఏర్పడబోతూ ఉన్నది. చూడండి, వాటిలో 10 కొమ్ములు 10 రాజ్యములు లేక దేశములు ఒకటిగా కలుస్తాయి, యునైట్ చేయబడతాయి. 10 కొమ్ములు, దానికి 10 కిరీటాలు కూడా ఉన్నాయి, 10 క్రౌన్స్ ఉన్నాయి. తర్వాత 7 తలలు, 7 హెడ్స్. ఈ విషయాన్ని మనం దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 7 తలలు. చూడండి, అక్కడ ఒక్కొక్కటి మృగము, బీస్ట్ విడిగా చూపించబడింది సముద్రంలోంచి పైకి రావడం. చూస్తే మొదటిది సింహమును పోలి ఉండెను, ద లయన్, అక్కడ ఒక తల. రెండవది ఎలుగుబంటిని పోలి ఉండెను, బేర్, అక్కడ ఒక తల. ఆ తర్వాత చిరుతపులిని పోలి ఉండెను, మూడవది, దానికి 4 తలలు. చూడండి, 4, అంతకు ముందు 2, 6. ఆ తర్వాత ఘోరమును భయంకరమైన క్రూర మృగము మరొకటి, అక్కడ ఒక తల. 7 తలలు అక్కడి నుంచి మనం తీసుకుంటాం. ఎందుకు అక్కడి నుంచి మనం తీసుకోవాలి? వాటిని మనం ఎందుకు కౌంట్ చేయాలి? ఎందుకన్నట్లయితే ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినటువంటి క్రూర మృగము, నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. చూడండి,
దానియేలు ప్రవచన గ్రంథంలో 7వ అధ్యాయంలో చూపించబడిన చిరుతపులి లెపార్డ్ మరలా కొనసాగింది, మరలా వచ్చింది, చిరుతపులిని పోలి ఉండెను. ఇప్పుడు చూస్తే సముద్రంలోంచి వచ్చినటువంటి జంతువు ఒకటే, అది చిరుతపులిని పోలి ఉంది. చూడడానికి టోటల్గా లెపార్డ్ పోలి ఉన్నది చిరుతపులిని, మొత్తం చిరుతపులి కాదు. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. గమనించండి, బాడి చిరుతపులి. ఇది జర్మనీ దేశాన్ని మనం తీసుకోవాలి. ఇంతకుముందు బహుశా మీరు విని ఉన్నట్లయితే అర్థమవుతూ ఉంది. చిరుతపులి జర్మనీని పోలి ఉన్నది, లెపార్డ్. దాని పాదములు ఎలుగుబంటి పాదములు. ఎలుగుబంటి బేర్ మనం తీసుకున్నాం, రష్యన్ దేశము, రష్యన్ నేషన్. పాదములు ఎలుగుబంటి. చూడండి, జంతువు ఒకటే, బాడీ అంతా కూడా చిరుతపులి జర్మనీ, తర్వాత పాదములు రష్యాను పోలి ఉన్నది అనే ఎలుగుబంటి. ఆ తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది. సింహము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంగ్లాండ్ను, గ్రేట్ బ్రిటన్ పోలి ఉన్నదని మనం తీసుకున్నాం. కాబట్టి సింహము నోరు. చూడండి, ఎండ్ టైమ్స్లో ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు ఒక ప్రభుత్వం ఏర్పడబోతూ ఉన్నది. ఆ ప్రభుత్వము చూడడానికి చిరుతపులిని పోలి ఉన్నది. జర్మనీ ఖచ్చితంగా ఉంటుంది, ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు. ఖచ్చితంగా రష్యా దేశం అందులో నడిపిస్తుంది, పాదాల వలె అది నడిపిస్తుంది. తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది, అనగా గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్. ఆశ్చర్యంగా చూస్తే సింహము నోరు అని చెప్తున్నాం కదా, అనగా దాని భాష కూడా ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత గమనించండి. ఎండ్ టైమ్స్లో ఇంగ్లీష్ యొక్క ప్రాచుర్యం. 2000 సంవత్సరముల క్రితం అపోస్తులు రాసిన పత్రికలు, ఆ గ్రంథాలు మనం చూస్తే అప్పుడు గ్రీకు భాష ఎంత ప్రాచుర్యంలో ఉన్నదో, ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత, సింహము. ఈ విధంగా ఏర్పడినటువంటి ఒక క్రూర మృగము, దానికి ఆ ఘట సర్పము తన బలమును, సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చివేసెను. చూడండి, ఘట సర్పము, ద డ్రాగన్, అపవాది సాతాను, దేవునికి విరోధంగా లేచినటువంటి అపవాది సాతాను, అతని యొక్క బలము, సింహాసనము, అధికారము అంతయు ఈ మృగానికి అప్పగించేసింది. ఇది మనం చూస్తున్నప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి, క్రూర మృగము, ద యాంటై క్రైస్ట్ ఒకటి, క్రూర మృగం యొక్క సామ్రాజ్యము లేక ప్రభుత్వము అది మరొకటి. ఏ విధంగా మన దేశానికి ప్రధానమంత్రి మరియు అతని ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ గవర్నమెంట్, 2 వేరువేరుగా మనం ఎలాగైతే చూడగలమో ఆ విధంగానే క్రూర మృగము, ద యాంటై క్రైస్ట్, ద బీస్ట్, అతని సామ్రాజ్యము, అతని గవర్నమెంట్, అతని కింగ్డమ్, ప్రభుత్వము, ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు దాకా మనం వివరించుకున్నది అతని ప్రభుత్వం, ద యాంటై క్రైస్ట్ కింగ్డమ్, ప్రభుత్వము ఏ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా అది క్రూరమైన మృగము, ఎలాంటి దయా దాక్షిణ్యము, ఎలాంటి మానవత్వం లేని క్రూర మృగంగా పోల్చబడింది. దానియేలు 7వ అధ్యాయంలో చూస్తే అది వివరించలేని, వర్ణించలేని, ఏ విధంగా డిస్క్రైబ్ చేయడానికి కూడా అవకాశం లేని క్రూరమైన మృగం, డ్రెడ్ఫుల్ బీస్ట్, టెర్రిఫైయింగ్ బీస్ట్ అని చెప్పబడింది. ఘోరమును భయంకరమైన మృగము. కాబట్టి చూడండి, భవిష్యత్తులో ప్రభుత్వం ఒకటి ప్రపంచంలో ఏర్పడబోతూ ఉన్నది. అందులో ఖచ్చితంగా ఉండే దేశములు జర్మనీ, రష్యా, ఇంగ్లాండ్, ఇవన్నీ కలిసి మరికొన్ని 10 కొమ్ములు, చుట్టూ 10 దేశాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. ఇదే క్రూర మృగం యొక్క సామ్రాజ్యము, గవర్నమెంట్. దీనికి గడసర్పం దాని యొక్క అధికారం అంతయు, బలము, సింహాసనం మొత్తము అప్పగించేస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక వివరణ నేను ఇవ్వబోతూ ఉన్నాను. 10 కొమ్ములు, 10 హార్న్స్, 10 క్రౌన్స్, కిరీటములు ఏమిటి అసలు? ఈ మధ్యనే 2018వ సంవత్సరము జూన్ 25వ తారీఖున ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ యూరప్లో, ఫ్రాన్స్, జర్మనీ, అక్కడ ఉన్నటువంటి యూరప్లో ఒక 10 దేశాలను అతను ఉమ్మడిగా తీసుకొని వాటిని రియల్ యూరోపియన్ ఆర్మీ అని ప్రకటించడం జరిగింది. అంతకుముందు నాటో దేశములు, యునైటెడ్ స్టేట్స్తో కలిసి ఉన్నటువంటి ఆ యూరప్ క్రమంగా మాకు నాటో దేశంలో ఉన్నటువంటి యుఎస్ వీటి సహకారము, మిలిటరీ మా అక్కర్లేదు, మేమే ఒక రియల్ యూరోపియన్ ఆర్మీ ఏర్పడతామని 25 జూన్ 2018లో ఏర్పడింది. సరిగ్గా అతను తీసుకున్నవి కూడా 10 దేశాలు మాత్రమే. చూడండి, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం,
డెన్మార్క్, ఎస్టోనియా, నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్, ఫిన్లాండ్. ఖచ్చితంగా 10 దేశములు జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఏర్పడ్డాయి. 10 కొమ్ములు చూడండి, 10 దేశములు, 10 వ్రేళ్ళు, 10 కిరీటములు. ఈ విధంగా ఎండ్ టైమ్స్లో ఏర్పడాల్సినటువంటి ద యాంటిక్రైస్ట్ గవర్నమెంట్ రెడీగా ఉన్నది. అంత మాత్రమే కాదు, యూరప్లో యూరోపియన్ దేశాలకు పార్లమెంట్ భవనం ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు కూడా చార్లెమన్ బిల్డింగ్ అని వారు పేరు పెట్టారు. దాని ఆకారం వాళ్ళు తీసుకుని దాని నిర్మాణము, దాని యొక్క ఆర్కిటెక్ట్ ఏ విధంగా ఉన్నది అన్నట్లయితే బాబెలు గోపురంను పోలి ఉన్నది. బాబెలు గోపురం నిమ్రోదు ఆ కాలంలో, ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 11వ అధ్యాయంలో ఏర్పడినటువంటి మధ్యలో నిర్మాణము ముగిసిపోయినటువంటి బాబెలు గోపురాన్ని ఆకారం తీసుకున్నారు వాళ్ళు. తర్వాత దాని ముందు ఒక చిహ్నం, ఆ బ్రసెల్స్ బెల్జియంలో మనం చూస్తే ఆ పార్లమెంటు ముందు ఒక స్త్రీ క్రూర మృగాన్ని స్వారీ చేయడం, దాని మీద కూర్చొని స్వారీ చేయడం, రైడింగ్ ద బీస్ట్ అనే ఒక చిహ్నాన్ని కూడా దాని ముందు పెట్టారు. గమనించండి, ద యాంటిక్రైస్ట్ గవర్నమెంట్ ఇంత చాలా క్లియర్గా స్పష్టంగా ఏర్పడడానికి యూరోప్లో అంతా కూడా రెడీగా ఉంది. ద యాంటిక్రైస్ట్ను రిసీవ్ చేసుకోవడానికి యూరప్ రెడీగా ఉన్నది. గమనించండి, ఇక్కడ ఒక ప్రశ్న మనకి కలుగుతూ ఉంది, యూరప్ మాత్రమే ఎందుకు ద యాంటిక్రైస్ట్ అతని గవర్నమెంట్ అక్కడ మాత్రమే ఎందుకు ఏర్పడుతూ ఉంది? దీనికి బలమైన కారణం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాల్లో అక్కడ పెర్గము గురించి వ్రాస్తూ, సాతాను సింహాసనమున్న స్థలములో మీరు ఉన్నారు. పెర్గము విశ్వాసుల గురించి మాట్లాడుతూ సాతాను సింహాసనం ఉన్న స్థలము, సీట్ ఆఫ్ శాటన్, థ్రోన్ ఆఫ్ శాటన్, సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలములో మన ప్రభుకు సాక్షి అయినటువంటి అంతిపయ అనేవాడు అక్కడ చంపబడ్డాడు. ఏమిటి సాతాను సింహాసనం పెర్గములో ఉండడం? ఇంతకీ పెర్గము ఎక్కడ ఉన్నది? ఆసియా మైనర్ అనగా టర్కీ దేశం, ఇప్పుడు ఆధునిక టర్కీ, ప్రాచీన కాలంలో ఆసియా మైనర్ అని పిలుస్తూ ఉంటారు. టర్కీలో పెర్గము అనే ఒక పట్టణంలో సాతాను యొక్క సింహాసనము అనగా ప్రాచీన బైబిలోని యొక్క దేవతల్లో ప్రధానమైన వ్యక్తి జ్యూస్ అనే ప్యాగన్ గాడ్, అతనికి ఒక ఆల్టర్ బలిపీఠము నిర్మించబడింది. అది పెర్గమంలో ఉన్నది. అది డెవిల్స్ థ్రోన్, సాతాను యొక్క సింహాసనం అని దానికి పేరు. గమనించండి, దేని వాక్యం చెప్తుంది పెర్గములో ఉన్నది సాతాను యొక్క సింహాసనం. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏమిటన్నట్లయితే 1864వ సంవత్సరంలో జర్మనీ నుండి ఒక ఇంజనీర్ ఆ పెర్గం వెళ్ళి, టర్కీ వెళ్ళి, అక్కడ త్రవ్వకాల్లో యుద్ధాల ద్వారా కాలక్రమంలో పాడుబడినటువంటి ఆ పెర్గం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆ శాటన్స్ ఆల్టర్ థ్రోన్, జ్యూస్ ఆల్టర్ బలిపీఠాన్ని అతన్ని తీసుకొని వాటన్నిటిని జర్మనీకి బెర్లిన్కి తీసుకుని వచ్చేసాడు. గమనించండి, 1864లో. ఆ తర్వాత 1930వ సంవత్సరంలో ఆల్టర్ను, ఆ బలిపీఠాన్ని పెర్గమం మ్యూజియం అని దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత అదే స్థలములో అడాల్ఫ్ హిట్లర్ తన యొక్క నాజీ పార్టీని స్థాపించడం, తన పార్టీ ర్యాలీలు అవన్నీ కూడా అక్కడి నుంచి అతను మొత్తం ప్రారంభించాడు, అదే స్థలం నుండి. దేవుని పరిశుద్ధ వాక్యము ప్రస్తావించిన సాతాను సింహాసనం పెర్గం నుండి జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్కు తరలి వచ్చేసింది. సాతాను సింహాసనం ఉన్న స్థలం ఇప్పుడు బెర్లిన్లో ఉంది, పెర్గమం మ్యూజియం. హిట్లర్ అక్కడి నుంచే తన పాలన నాజీ పార్టీని స్థాపించాడు, యూదులను ఓచుకోతకు వచ్చాడు. 5 మిలియన్, దాదాపు 5 కోట్ల మంది. తర్వాత మనం చూస్తే దాని 7 తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేనో. చావు దెబ్బ తగిలడం అనేది తలలుగా మనం తీసుకున్నప్పుడు అది ఇంగ్లాండ్కి సంబంధించిన సింహము ఆ తల కాదు, ఎలుగుబంటిని పోలినటువంటి రష్యన్ తల కాదు, అది చిరుతుపుల్ని పోలినటువంటి 4 తలలో ఒకదానికి. కారణం జర్మనీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 2గా దాన్ని విడగొట్టారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ, ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీగా. మధ్యలో ప్రజలు ఆ దేశం నుండి పశ్చిమ నుండి తూర్పుకి ప్రయాణాలు చేయకున్నట్లు ఒక గోడ కూడా వాళ్ళు నిర్మించేశారు, బెర్లిన్ వాల్ అనేది 1961వ సంవత్సరంలో. అది చావు దెబ్బని అన్ని పేపర్లు కూడా యూరోప్లో వ్రాయడం జరిగింది, అన్ని న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్. ఆ తర్వాత 1989వ సంవత్సరంలో ఆ బెర్లిన్ వాల్, ఆ గోడను పడగొట్టేశారు. ఆ తర్వాత అది 2గా ఏకీకృతం చేయబడింది, తూర్పు పశ్చిమ జర్మనీలు కలిసిపోయినాయి. ఆ తర్వాత పత్రికలన్నీ మళ్ళా వ్రాసాయి చావు దెబ్బ మానిపోయిందని.
అప్పుడున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ సీనియర్ బుష్, తర్వాత రష్యన్ మిఖైల్ గార్బచేవ్ వాళ్ళందరూ ప్రకటించారు, ప్రపంచానికి ఇక నుంచి న్యూ వరల్డ్ ఆర్డర్, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం అంతా కూడా ఒకటి కాబోతూ ఉంది, ఇది ఒక క్రొత్త పంథ, నూతన విధానం, జర్మనీ కలిసిపోవడం అని ప్రకటించడం జరిగింది. ఇదంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రూర మృగము, ది యాంటిక్రైస్ట్, తర్వాత అతని యొక్క రాజ్యము, కింగ్డమ్, అందులో అతని యొక్క రాజ్యం గురించి మనం చూసాం. క్రూర మృగము రాజ్యములో ఆలోచిస్తే యునైటెడ్ స్టేట్స్ ఉన్నట్టు మనకు కనిపించడం లేదు, పక్షిరాజు రెక్కలు. గమనించండి, ఇజ్రాయెల్కి ఈనాటి వరకు సహకారిగా ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశానికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు. అయితే ఈ నవంబర్లో మరలా ఎలక్షన్ జరగబోతూ ఉన్నది యునైటెడ్ స్టేట్స్కు. డొనాల్డ్ ట్రంప్ మరలా గెలిస్తే ఖచ్చితంగా సహకారిగా ఉంటాడు, పక్షిరాజు రెక్కలు ఇవ్వబడితే సహకారంగా. యాంటిక్రైస్ట్కి అతను అనుకూలంగా ఉండడు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గెలవకపోతే డెమోక్రాట్స్ పార్టీ వస్తే, ఒబామా పార్టీ, ఖచ్చితంగా వాళ్ళు విరోధంగా లేస్తారు, ఇజ్రాయెల్కి సహకారిగా ఉండరు. అదొకటి గమనించండి. ఇక తర్వాత భారతదేశం, మిగతా దేశాల సంగతి ఏమిటి? ఖచ్చితంగా వాళ్ళు ది యాంటిక్రైస్ట్కు అనుకూలంగానే ఉంటారు ఖచ్చితంగా. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు గడసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ప్రస్తుతం ప్రపంచంలో ఒక సమస్య ఏమిటి? ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయడం. కారణం, వేరు వేరు నేషన్స్గా విడిపోయి ఉంది. అయితే ఈ దేశములన్నీ ఒక్క దేశంగా మారిపోతే, వన్ వరల్డ్ గవర్నమెంట్గా, ప్రపంచమంతా వన్ గ్లోబల్ కంట్రీగా ఒక్కటిగా మారిపోతే అప్పుడు వేరే దేశాల మీద యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ప్రపంచం అంతా ఒకటే మిలిటరీ వ్యవస్థ. కాబట్టి క్రూర మృగం యొక్క రాజ్యము ఏర్పడినప్పుడు దాదాపుగా ప్రపంచమంతా వాటి వెనుకుంటుంది. హిట్లర్ కాలంలో ఉన్నటువంటి సూపర్ మిలిటరీ పవర్ దానికంటే ఎన్నో వేల రెట్లు. కారణం, అణువాయుధాలు ఉన్నాయి ఇప్పుడు మిలిటరీ వ్యవస్థకు, అత్యాధునిక ఆయుధములు, వార్ ట్యాంక్స్, అన్ని విధాలుగా రాకెట్స్. కాబట్టి అత్యంత ఆధునికమైనటువంటి మిలిటరీ పవర్తో ఏర్పడబోతూ ఉన్నది ది యాంటిక్రైస్ట్ గవర్నమెంట్. కాబట్టి దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగానికి నమస్కారం చేస్తారని చెప్పబడింది. డంబపు మాటలను, దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. బ్లాస్ఫేమస్ మౌత్, దేవుని దూషించటానికి ఒక నోరు దానికి ఇవ్వబడెను ఆ మృగానికి, దాని తలలకు. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారం దానికి ఏర్పాటయ్యను. 42 నెలలు. గమనించండి, దానియేలు 70 వారము మొదటి వారం ప్రారంభం అవడం, క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ దేశంతో నిబంధన చేయడం. పాలస్తీనా అనగా ఫిలిస్తీన్స్ అనే పదం నుండి వచ్చిందే పాలస్తీనా. గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి పాలస్తీనా అరబ్బులు, ఫిలిస్తీన్ల వాళ్ళు. అది సపరేట్గా చేయబడ్డం అక్కడ ప్రారంభమవుతుంది దానియేలు మొదటి వారం. ఆ మధ్యలో అతను నిబంధనను ఉల్లంఘించే మందిర ఆలయంలో కూర్చుంటాడు కదా, అక్కడి నుంచి 42 నెలలు దానికి అధికారం ఇవ్వబడింది, అనగా 3.5 సంవత్సరములు. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యంలో ఈ 13వ అధ్యాయములో ఇప్పటి వరకు మనం ద యాంటిక్రైస్ట్ గవర్నమెంట్, ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం. తర్వాత క్రీస్తు విరోధి ఏ విధంగా ఉంటాడు, ఎలాగ మనం అతన్ని గుర్తుపట్టగలము అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, లాస్ట్ అవర్, అనేక క్రీస్తు విరోధులు బయలు వెళ్ళి ఉన్నారు. వాళ్ళు మన సంబంధులైతే మనతో పాటు నిలిచి ఉంటారు. వారు మన సంబంధులు కానివారని ప్రత్యక్షపరచబడినట్లు మనలో నుండే వాళ్ళు బయలు వెళ్ళిరి. గమనించండి, అనేక క్రీస్తు విరోధులు, యాంటై క్రైస్ట్స్, బహువచనం, క్రీస్తు విరోధులు బయలు వెళ్ళి ఉన్నారని. అయితే క్రీస్తు విరోధి వేరు, క్రీస్తు విరోధులు వేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పడం జరిగింది, నా పక్షం నుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చినవాడు చెదరగొట్టువాడు. కాబట్టి దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు, సువార్తకు, ఆయన సంఘాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, విధేయులు కాని వాళ్ళు, పరిశుద్ధ జీవితం లేని వాళ్ళు, వాళ్ళకి దేవునికి విరోధులు. అయితే ద యాంటై క్రైస్ట్, చూడండి, ది అనే పదం చేర్చబడింది. ద యాంటై క్రైస్ట్, ఇతను ఒక్కడే. ఇప్పుడు మనం చెప్పబడినటువంటి బీస్ట్ కింగ్డమ్, క్రీస్తు విరోధి సామ్రాజ్యాన్ని మొత్తం ఏలబోతూ ఉన్నాడు. గడసర్పం దాని యొక్క సింహాసనము, అధికారము, బలమంతా కూడా ఒక వ్యక్తి ఇవ్వబోతూ ఉన్నది.
గమనించారు కదా, ద యాంటీ క్రైస్ట్, అతని ప్రభుత్వం. ఈ రెండు కొంచెం వేరువేరుగా మనం చూడాలి. ప్రైమ్ మినిస్టర్, అతని ప్రభుత్వం, గవర్నమెంట్, ఆ విధంగా. కాబట్టి ద యాంటీ క్రైస్ట్ బ్లడ్ లైన్ మొదటి నుంచి ఏ విధంగా వచ్చింది? క్రీస్తు విరోధులు అనేక మంది బయలువెళ్ళి ఉన్నారు. అయితే ఒకడు ప్రత్యేకంగా రాబోతూ ఉన్నాడు. అది కడవరి గడి అని మీరు తెలుసుకోండి. లాస్ట్ అవర్. విరోధులు మొదటి 2000 సంవత్సరముల క్రితమే లేచారు. యాంటీ క్రైస్ట్ యొక్క బ్లడ్ లైన్, అతని యొక్క క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి అతని యొక్క రక్త సంబంధమైనటువంటి క్రమాన్ని, బ్లడ్ లైన్ను ఏ విధంగా మనం చూడగలం? దేవుని పరిశుద్ధ వాక్యములో మొట్టమొదటిగా కయ్యూను దగ్గర నుంచి ఏషావు, ఇష్మాయేలు, క్రమంగా తర్వాత కృత నిబంధనలో ఇస్కరియోతు యోధ, వీళ్ళందరిలో ఆ స్పిరిట్, అపవాది యొక్క ఆత్మ, ద యాంటీ క్రైస్ట్ దేవునికి విరోధమైనది. అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిమ్రోదు. ఆదికాండం 10వ అధ్యాయంలో ద యాంటీ గాడ్, దేవునికి విరోధిగా. అతను పరాక్రమం గల వేటగాడు మాత్రమే కాదు, మూల భాషలో డిఫైయింగ్ గాడ్, దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తి మొట్టమొదటి భూమి మీద. కాబట్టి అతని యొక్క బ్లడ్ లైన్ మనం గమనించినట్లయితే ఈ విధంగా వస్తూ ఇస్కరియోతు యూదా గురించి ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో సన్ ఆఫ్ పెడిషన్, నాశన పాత్రుడు అని తెలుగులో ఉంది, కానీ నిజానికి అతను పాప పురుషుడు, సన్ ఆఫ్ పెడిషన్ అనే పదము ఉపయోగించబడింది. కాబట్టి ఏ విధంగా అతను మొత్తం బయటపడతాడు? చివరికి మన కాలంలో క్రీస్తు విరోధి ఏ విధంగా మనం గుర్తుపడతాం? అతని ప్రభుత్వంతో, ఇప్పుడు మనం చూసినటువంటి సముద్రంలో వచ్చిన క్రూర మృగం ఉన్నది కదా, 10 కొమ్ములను 7 తలలను యూరోప్లో ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా, ఆ ప్రభుత్వం తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకునితో హార్మెగిద్దోనులో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యము చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం నుండి ఈ విధంగా ఉన్నది. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఏ కొమ్ములవి? అంతకుముందు మేకపోతు గురించి మాట్లాడుతూ అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి, అతని తరువాత 4 కొమ్ములు అతనిలో నుండి వచ్చాయి అని చెప్పబడింది. అనగా అతని 4 జనరల్స్ పరిపాలించారు. టోలమీ ఈజిప్ట్ దేశం, ఆ తర్వాత సెల్యూకస్ సిరియా దేశం, లెజిమాకస్ టర్కీ దేశం, ఆ తర్వాత కసాండర్ గ్రీస్ దేశం. ఈ విధంగా అతని 4 జనరల్స్ పరిపాలించడం జరిగింది. చూడండి, వాటిలో నుంచి మరలా చూస్తే ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఏ కొమ్ములు? ఖచ్చితంగా సిరియా, ఈజిప్ట్, టర్కీ, గ్రీస్. వాటిలో నుంచి ఒక చిన్న కొమ్ము, లిటిల్ హార్న్ వచ్చింది. దీని గతంలో కొంతమంది అంతియోకస్ ఎపిఫానియా గురించి మాట్లాడతారు. అయితే ఈ చిన్న కొమ్ము అంత్యకాలం గురించి తెలిసిన ప్రవచనమని, దర్శనమని చెప్తూ రాజాది రాజుతో యుద్ధం చేస్తాడని చెప్పబడింది. ఖచ్చితంగా ఎండ్ టైమ్స్ గురించి, ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రభుత్వం గురించి, క్రీస్తు విరోధి గురించి ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది. ఇతను క్రమంగా చూస్తే అందులోంచి రావడం, ఈ రోజున మనం ఈజిప్ట్, ఐగుప్తు దేశం, సిరియా, టర్కీ, ఇవన్నీ దాదాపుగా చూస్తే ఇస్లామిక్ దేశాలు. అంత మాత్రమే కాదు, టర్కీ నుంచి సాతాను యొక్క సింహాసనం యొక్క ఆల్టర్, జ్యూస్ బలిపీఠము ఆల్టర్ బెర్లిన్కు తీసుకురాబడింది. జర్మనీ దేశమునకు బెర్లిన్. అర్థమేమిటి? ఆ తర్వాత మరొకటి మనం గ్రహించాల్సింది ఏమిటన్నట్లయితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఘోరమును భయంకరమైనటువంటి క్రూర మృగములో ఇనుప దంతములు, అనగా రోమన్ సామ్రాజ్యము రివైవ్ చేయబడింది, మరలా అందులో కలిసింది. అదే జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఉన్నది. ఆ తర్వాత మరొకటి, దాని వ్రేళ్ళు ఇత్తడిని పోలి ఉండెనో, బ్రాంజ్. ఖచ్చితంగా మరలా అలెగ్జాండర్కు మరలా లింక్ చేయబడింది. అనగా 4 దేశాల్లో ప్రమేయము, ఒక దాంట్లో నుంచి చిన్న కొమ్ము రావడం. ఖచ్చితంగా ఇస్లామిక్ దానికి సంబంధించినటువంటి మూలాలు మనకు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఆ వ్యక్తిని ఏ విధంగా మనం గుర్తుపట్టగలం? చూడండి, 23వ వచనం 8వ అధ్యాయం దానియేలు గ్రంథం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అవుతుండగా క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయం తెలిసిన ఒక రాజు పుట్టును. గమనించండి, ఆ ప్రభుత్వం యొక్క అంతములో ఇవి రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ టర్కీ ఇవి మన మధ్యలో ఉన్నాయి. క్రమంగా ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి సమీపములో, అది మనం గ్రహించాల్సింది. ఇక్కడ
వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమం సంపూర్తి అవుతుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయం తెలిసిన ఒక రాజు పుట్టును. గమనించండి, ఒక రాజు పుడతాడు, ఒక కింగ్ పుడతాడు అని చెప్పి అతని గురించి తర్వాత చెప్పండి. అతడు గెలుచును కానీ తన స్వబలం వలన గెలవడు, ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటంతో అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును, అనగా యూదులు మాత్రమే కాదు, చర్చ్ పరిశుద్ధ జనం అనగా ఇక్కడ చోజన్ పీపుల్, ఏర్పాటు చేయబడిన ప్రజలు, దేవుని సంఘము, వారిని నశింపజేయును. మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తాను హెచ్చించుకొనును. క్షేమంగా ఉన్న కాలం ముందు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. చూడండి, అది వాస్తవము, అనేక దినములైన జరిగిన పిమ్మట నెరవేరును. దీని అంతట్లో మనం తీసుకోవాల్సింది ఏమిటి అన్నట్లయితే, ఖచ్చితంగా ఇస్లాంకు సంబంధించింది, అందులో నుంచి ఆ మూలాలు ఆ వ్యక్తికి ఉంటాయనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అతని క్రూర మృగం గలవాడు అని చెప్పబడింది. తర్వాత రెండవది మనం చూస్తే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 20-21 వచనములు, అతనికి మారుగా మరొకడు లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొని వారిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వలన యుద్ధం వలన కలుగదు. ఘనమైన రాజ్యము ద్వారా ఈ 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అంతియోకస్, సెల్యూకస్ ఆ కాలాల్లో దాదాపుగా ఇవి నెరవేర్చబడినవని చాలా వరకు మనకు అర్థమవుతూ ఉంది. అయితే మరలా ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ప్రవచనంలో ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు కూడా వీటిలో మనం తెలుసుకోవాల్సినవి ఉన్నవి. గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో ఐక్యరాజ్య సమితి నుండి, యునైటెడ్ నేషన్స్ నుంచి, యూరప్ నుంచి, ప్రపంచ దేశాల్లో ట్యాక్స్ గురించి, ట్యాక్స్ పన్నుల గురించి ఒక బలమైనటువంటి ఒక వివాదం లేస్తుంది. పన్నులు తీసుకోవడం అనేది ఒకటి ప్రపంచ దేశాలకి ఒక వ్యక్తి పరిచయం చేస్తాడు. అతని తరువాత అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. వైల్ పర్సన్, నీచుడు అనగా నైతిక విలువలు, మారల్గా నీతి న్యాయములు అనుసరించినటువంటి వ్యక్తి, నీచుడు అనే పదం ఉపయోగించబడింది. వైల్ పర్సన్. అతనికి రాజ్య ఘనతనీయరు. నెమ్మది కాలమందు అతడు ఇచ్చగపు మాటల చేత రాజ్యమును అపహరించును. గమనించండి, ఆలోచిస్తే నీచుడు ఒకడు వస్తాడు, అతనికి రాజ్య ఘనతనీయరు. ప్రస్తుతానికి అతనికి అధికారం లేదు. నెమ్మది కాలమందు అంతా శాంతి, సమాధానం, పీస్ అని చెప్తూ ఉన్నప్పుడు నీచుడు ఒకడు వచ్చును, అతడు ఇచ్చకపు మాటలతోటి రాజ్యమును అపహరించును. అతనికి ఎవరు? అంతకుముందు మనం చూస్తే ఒక రాజు ఒకడు పుట్టును. యాంటీ క్రైస్ట్ అసలు భూమి మీద ఇప్పుడు ఉన్నాడా లేదా? దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రస్తుత ప్రవచనాన్ని మనం చెప్తున్నాం కదా, 10 కొమ్ములు, యూరోప్లో 10 దేశములు సమిష్టిగా ఏర్పడ్డాయని, యూరోపియన్ మిలిటరీ పవర్గా. యాంటీ క్రైస్ట్ కూడా ఉన్నాడు ఒక కార్నర్లో, ఒక పక్కన ఉన్నాడు. అతను మంచి సూట్ వేసుకుని, అతని గుర్తుపట్టడానికి రాజ్య ఘనతనీయరు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అతనికి అధికారం లేదు, మామూలు వ్యక్తిగా అతను ఉన్నాడు. అయితే అతను పుట్టడమే రాజుగా పుట్టాడు. అంతకుముందు మనం చూసాం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక రాజుగా అతను పుట్టాడు ఆల్రెడీ. అంటే అర్థం, ఒక బలమైన దేశానికి, శక్తివంతమైన దేశానికి అతను ప్రెసిడెంట్గా ఆల్రెడీ చేసేసాడు. అయితే ప్రస్తుతం అతనికి పదవి లేదు. అయితే నెమ్మది కాలం ముందు అతడు వచ్చి ఇచ్చగపు మాటల చేత రాజ్యమును అపహరించను. ఎలాగిస్తారు అతనికి? ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలోనికి అతను వస్తాడు, యునైటెడ్ నేషన్స్. దాని ద్వారా అతను రాజ్యం అపహరించను. అతని మాటలు చాలా అద్భుతంగా మాట్లాడగలడు. ఇచ్చకపు మాటలతోటి చాలా మర్మాలు, మరుగు మాటలు ఇవన్నీ అతను గ్రహించగలడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత మనం దానియేలు గ్రంథం మరొకటి సూచన 11వ అధ్యాయం 24-39 వచనాలు చూడండి. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి, అనగా ఇజ్రాయేల్ దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరులు కానీ చేయని దానిని చేయును. ఏదనగా అతడు ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. విభజన చేయడం, డివైడ్ చేయడం. తర్వాత 39వ వచనం చూడండి. మరియు క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయను. దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. దేశమును డివైడ్ చేయడం అనగా ఇశ్రాయేల్ దేశమును విభజిస్తాడు అని చెప్పబడింది. గమనించండి. మరొకటి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 20వ వచనం, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇతనే ఇజ్రాయేల్ దేశమునకు నిబంధన చేయడంలో పీస్ అగ్రిమెంట్ చేయడం, పాలస్తీనాను సెపరేట్గా వేరు చేయడం ఇతను ఉంటాడు. అనగా ప్రపంచ దేశములు చాలా సంతకాలు పెడతాయి, వాళ్ళందరూ ఉంటారు. అయితే ఇతను అందులో ఉంటాడు.
ఇతను మనం ఎలా గుర్తుపడతాం? అర్ధవారములో బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమని నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును అనగా ఇజ్రాయేల్కు శాంతి ఒప్పందం చేసి పాలస్తీనాను సెపరేట్గా చేయడం, ఆ తర్వాత మందిరం కట్టుకోమని చెప్తాడు. ఆ మధ్యలో అతను కూర్చుంటాడు. అప్పుడు మనం గుర్తుపట్టగలం అతనే ద యాంటీ క్రైస్ట్. 3.5 సంవత్సరంలో అతను పరిపాలిస్తాడు. గమనించండి, అతను ఇజ్రాయెల్ దేశాన్ని విభజిస్తాడు. అదొకటి సూచనగా మనం తీసుకోవాలి, సాక్ష్యము, ఎవిడెన్స్గా. ఆ తర్వాత మనం చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం, మరొకటి అతను ఏ విధంగా గుర్తుపడతాం? నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. 10 కొమ్ములు, 10 కిరీటములు, 10 వ్రేళ్ళని చెప్తున్నటువంటి 10 దేశములు యూరప్లో, జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఏర్పడబోతూ ఉన్నాయి. అదే క్రీస్తు విరోధి సామ్రాజ్యము, గవర్నమెంట్. యాంటిక్రైస్ట్ వచ్చి 10 దేశాల్లోంచి 3 తీసివేస్తాడు అతనికి చోటు ఇవ్వడానికి. ఆ సమయంలో మనం గుర్తుపట్టగలం 10 దేశాల్లో 3 తొలగించబడి అందులోంచి చిన్నగా ఇతను మొదలై మొత్తం ప్రబలి యూదులకు, ఇశ్రాయేల్ ప్రజలకు, సంఘానికి విరోధంగా ఇతను లేస్తాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11, 13, 14 వచనాలు మనం చూద్దాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చేటి చూచితిని. గొర్రె పిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. చూడండి, ఇప్పటి వరకు మనం యాంటిక్రైస్ట్ గవర్నమెంట్, యాంటిక్రైస్ట్ ఏ విధంగా ఉంటాడు అనేది మనం చూసాము. క్రీస్తు విరోధి, ఆ క్రూర మృగము, ఫస్ట్ బీస్ట్, మొదటి క్రూర మృగం. రెండవది మరొక క్రూర మృగం, సెకండ్ బీస్ట్. ఇది భూమిలోంచి వస్తూ ఉంది. ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త. గొర్రెపిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. చూడండి, ఈ అబద్ధ ప్రవక్త మనలో నుంచే బయలు వెళ్ళాడు, మన సంబంధి కాదు. చూడడానికి గొర్రె పిల్ల వలె, క్రైస్తవులకు సంబంధించిన వాడి వలె, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళే ఉంటాడు. వాడు ఆ సంబంధి కాదు, మన సంబంధి కాదు. వీడు క్రీస్తు విరోధి, వీడు అబద్ధ ప్రవక్త. బయటకు వచ్చేస్తాడు, ఏం చేస్తాడు? ఘటసర్పం వలె మాటలాడుచుండెను. చూడండి, ఖచ్చితంగా అపవాది సాతాను చేత అతను నింపబడతాడు. ఆ విధంగానే అతను మాట్లాడతాడు. గమనించండి, రెండవ క్రూర మృగము వచ్చి ప్రస్తుతం మన కాలంలో ఇతను ఉన్నాడు. ఎవరై ఉంటాడు ఇతను? అబద్ధ ప్రవక్త. మనలోంచే బయలు వెళ్ళాడు కదా. నిస్సందేహముగా క్రైస్తవులు 2 రకాలుగా కనిపిస్తారు కదా. కొంతమంది దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, చూపించాడు అని చెప్పిన వాళ్ళు, మరికొంతమంది లేఖనాలను పరిశీలించి ఖచ్చితంగా గుర్తించటం అనేది, ఆ 2 విధాలుగా చెప్పిన వాళ్ళు కూడా ఒకే వ్యక్తిని చూపించారు. ఈ అబద్ధ ప్రవక్త, రెండవ క్రూర మృగం, ప్రస్తుతం ఉన్నటువంటి వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్. చెప్పడానికి విచారిస్తూ ఉన్నాను. కొంతమంది క్యాథలిక్ క్రిస్టియన్స్ బహుశా అభ్యంతర పడవచ్చేమో, కానీ ఇది వాస్తవం. రెండవ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మరొక అవకాశం లేదు. ఇతనే చివరి పోప్. ఇతను పరిచయం చేస్తాడు లోకానికి, ప్రపంచానికి. ఈ పోప్ ఫ్రాన్సిస్ అబద్ధ ప్రవక్త ఇతను పరిచయం చేస్తాడు. ఏ విధంగా బాప్తిస్మిచ్చే యోహాను ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ప్రభువైన యేసుక్రీస్తును చూపించాడో, ఆ విధంగా ఇదిగో ప్రపంచానికి సేవియర్, ప్రపంచానికి కావాల్సింది ఒకటే, అన్ని మతాలు ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తును, ఆ పదాన్ని, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా తప్ప మరొకడు పరలోకాన్ని ప్రవేశించాడు అనే పదాన్ని ఇతను ఇప్పటికే తీసేశాడు. ఆ పదాన్ని ఉపయోగించడం లేదు. కాబట్టి అందరినీ ఒకటిగా చేసేసుకుని ఇతను ఒక వ్యక్తిని చూపిస్తాడు, క్రీస్తు విరోధిని. తర్వాత చావు దెబ్బ తగిలి బాగుపడిన మోటు మృగమునకు భూమి దానిలో నివసించేవారు నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తున్నది. ఇప్పుడున్నటువంటి ఈ అబద్ధ ప్రవక్త భవిష్యత్తులో కొంతకాలంలో మనం చూడబోతున్న ప్రపంచాన్ని అతను బలవంతం చేస్తాడు. ఏ విధంగా అతను మాట ప్రపంచం వింటూ ఉంది, వినగలదు, ఖచ్చితంగా వింటుంది. కారణం 13వ వచనం, అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. వండర్స్ అండ్ మిరకిల్స్ అతను చేస్తాడు. గమనించారా? అతను జనంలోనికి వస్తాడు, అంతా మీడియా చూపెడుతూ ఉంటుంది. ఒకసారి చేయి చూపిస్తాడు, పైకి ప్రార్థన చేస్తాడు. ఒకప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు పైనుంచి అగ్ని ఎలా వచ్చింది, అలాగే అతను ప్రార్థించినప్పుడు పైకి చేతులు చాపినప్పుడు అగ్ని దిగి వచ్చేస్తుంది. ప్రపంచమంతా లోబడుతుంది, అతను అంగీకరిస్తూ ఉంది. అది మాత్రమే, ఏర్పరచబడిన వారు సైతము మోసగింపబడతారు. ఎందుకు మన విషయాలు తెలుసుకోవాలి? క్రిస్టియన్ సంఘము, క్రీస్తు శరీరంలో ఏర్పరచబడిన వారు సైతము, ప్రభువైన యేసుక్రీస్తు అనేక సార్లు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడింది, ఏర్పరచబడిన వారి సహితము, చోజన్ పీపుల్ని ఎలక్ట్ చేయబడిన వారి సహితము మోసం చేస్తారు, మీరు మోసపోకండి అని చెప్పబడింది. కారణం ఏమిటి? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 12 వచనాల్లో 2వ భాగం నుంచి మనం చదివినప్పుడు
వాని రాక అబద్ధ విషయమైన యాంటిక్రైస్ట్ క్రీస్తు విరోధి రావడానికి ముందు ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త చూపించేది అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ, చూడండి, అనేక సూచక క్రియలు పైనుండి అగ్ని దింపడమే కాదు, అనేక అద్భుతాలు అతను చేస్తాడు. మహత్కార్యములతోనూ సాతాను కనపరచు బలమును అనుసరించినదయ్యుండును. ఇందుచేత సత్యమును నమ్మక. గమనించండి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, సత్యానికి లోబడాలి. దేవుని అక్షయ బీజము చేత, వాక్యము చేత, దేవుని సంకల్ప ప్రకారం మనం తిరిగి జన్మించాలి. అది కాకుండా సత్యమునకు చెవినీయక, లోబడక, నమ్మకం, దుర్నీతి యందు అభిలాష గలవారు వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే వాళ్ళని అనుమతిస్తూ ఉన్నాడు, పంపుతూ ఉన్నాడు మోసాన్ని నమ్మడానికి. కాబట్టి అబద్ధ ప్రవక్త వస్తాడు, భూమి మీద అనేక అద్భుతాలు చేస్తాడు. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు, చూడండి, దాని తలలో ఒకదానికి జర్మనీ డివైడ్ చేయబడింది, మళ్ళీ కలిసింది అంటున్నాం కదా. ఇక్కడ ఒక అవకాశం, ఒకవేళ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అతనికే అలాంటి గాయమవుతుందా తలకి, అతని ప్రతిమనే చేయిస్తారా అనేది ఇక్కడ ఒక ఆలోచన మనకు ఉంది. భవిష్యత్తులో మనం చూడబోతూ ఉన్నాం. ఆ కత్తి దెబ్బ తిని బ్రతికిన క్రూర మృగానికి ప్రతిమ ఒకటి చేయాలని భూనివాసులతో చెప్పుచు, మృగం ఏట తనకు ఇవ్వబడిన సూచనల చేత భూనివాసులను మోసపుచ్చుచున్నది. గమనించండి, ఒక ప్రతిమ ఒకటి చేయాలని భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రపంచం అంతటిలో అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు ప్రపంచమంతా అతని వైపు అందరూ కూడా మరల్చబడతారు, త్రిప్పబడతారు అతను చేస్తున్నటువంటి సూచక్రియలు అద్భుతాలను బట్టి. పిల్లరా, సంఘము గమనించండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఆయన చెప్పినప్పుడు మాత్రం జరుగుతాయి. అయితే అబద్ధ ప్రవక్త చూడండి, ఈ విధంగా చేసి క్రూర మృగం యొక్క ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ప్రాణాన్ని ఇస్తాడు. గమనించారా? ఈ ప్రతిమ గురించి మనం మరొకసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని భూనివాసులందరినీ బలవంతం చేస్తాడు. ఆ ప్రతిమ మాట్లాడునట్లును, ఆ క్రూర మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, దానికి శక్తి, దానికి ప్రాణము, ప్రతిమకు ఇచ్చే అధికారము అతనికి ఉన్నది. ద ఫాల్స్ ప్రాఫిట్. ఈ మధ్యకాలంలో మనం వినుంటాం, కొన్ని విగ్రహాలు పాలు త్రాగాయని, లేదా మరియ విగ్రహం కళ్ళ నుంచి రక్తం కారిందని, ఇలాంటి పదాలు విన్నాం కదా. బహుశా మన కాలంలో చూస్తూ ఉండగా ఇనుము ఇటుకలతోటి సిమెంట్తో కట్టిన ఒక బొమ్మ, లేక యాంటిక్రైస్ట్కి సంబంధించిన ఒక ప్రతిమ, బహుశా దానికి ప్రాణమే ఇచ్చేస్తాడు, మాట్లాడుతుంది, అది మనుషులాగా ప్రవర్తించగలదు, లేక ఒక హ్యూమనాయిడ్, ఒక రోబోట్, సోఫియా అనే ఒక రోబోట్ మనం ఈ మధ్యకాలంలో చూసి ఉన్నాం. హాంకాంగ్కి సంబంధించిన వాళ్ళు తయారు చేశారు. దానికి వరల్డ్ సిటిజన్ పౌరసత్వం కూడా ఇచ్చేశారు. దానికి ఫీలింగ్స్, మాట్లాడడం, అన్ని విషయాలు తెలిసిపోతూ ఉన్నాయి. హ్యూమనాయిడ్ రోబోట్, బహుశా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్గా ఆ విధంగా ఒక ప్రతిమను తీసుకుని వస్తారా, లేదా మామూలుగా ఒక ప్రతిమ, ఇటుకలు సిమెంట్తో కట్టిన ప్రతిమకి అతను ప్రాణం ఇచ్చేస్తాడా? మనం చూడబోతున్నాం చాలా చాలా తొందరలో. ఈ విధంగా ప్రతిమ మాట్లాడినట్లు అతను అధికారం ఇస్తాడు, ప్రాణం ఇస్తాడు. తర్వాత కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులు, దరిద్రులు, స్వతంత్రులు, దాసులు అందరూ కుడి చేతి మీదనైనను నొసటియందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త వచ్చి ఒక ప్రతిమకు ప్రాణం ఇచ్చి, ఆ ప్రతిమ క్రూర మృగానికి సంబంధించినటువంటి ఆ పేరుకున్నటువంటి ఒక ముద్రను, ఒక మార్క్ ఆఫ్ ద బీస్ట్, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, ధనికులేం పేదలకేం అందరికీ కుడి చేతి మీదనైనను నొసటి మీదనైనా వేయించుకోవాలని బలవంతం చేయబోతూ ఉన్నాడు. ఏమిటా ముద్ర? 666. గమనించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రపంచం మీద అంతటికీ రాబోతున్న శోధన కాలంలో అదే మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం యొక్క సంఖ్య లేక ముద్ర. ఖచ్చితంగా 666 అని మాత్రమే ఉండదు, దాని ముందు వెనక ఇంకా నెంబర్ పొడిగింపబడి ఉండవచ్చు. ఏ విధంగా చిప్ సిమ్ కార్డులకు ఉన్నటువంటి నెంబర్ వలె ఆ నెంబర్ కుడి చేతి మీద, గమనించండి, నొసటి మీద రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా సంఘం ఆ కాలంలో ఉంటుంది. అది మనకి చిట్ట చివరి పరీక్ష. యూరప్ దేశంలో మొట్టమొదటి క్యాష్లెస్ సొసైటీ, క్యాష్లెస్ కంట్రీ ఏది అనట్లేదు, స్వీడన్. స్వీడన్ దేశంలో కరెన్సీ ముద్రించడం ఆపేశారు. అంతా కూడా క్యాష్ లేకుండా మొత్తం జరుగుతున్నటువంటి మొట్టమొదటి దేశం స్వీడన్. ఆ తర్వాత యూరోప్లో అనేక పట్టణాలు, సిటీస్ కూడా ఉన్నాయి. మన దేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో
ప్రవేశపెట్టబడిన ఆధార్ కార్డ్, అప్పుడున్నటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఒక చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. మనం ప్రజలకి ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్ అది ఒక కార్డా లేక నంబరా, ఏంటి మనం ఇచ్చాం, ఎందుకంటే ప్రతి కార్డు మీద నంబర్ ఉంది అనే చర్చ వచ్చిందని న్యూస్ వచ్చింది. చాలా ఆశ్చర్యం. 1 బిలియన్ పీపుల్కి, 100 కోట్ల ప్రజలకి కార్డుగా అది వెళ్ళివ్వటం, భారతదేశంలో నెంబర్లు ఇచ్చేశారు. ఆశ్చర్యంగా లేదు? ఇది ప్లాట్ఫామ్ రెడీ అవుతూ ఉంది ద యాంటీ క్రైస్ట్కు. మనం చూస్తూ ఉండగా ప్రపంచంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, అతని పేరు మీద నంబరింగ్ ఇవ్వడం మొదలవుతూ ఉంది. అదే డిజిటల్ నెంబర్. ఈ మధ్యన కరోనా వైరస్ ద్వారా ఒక్కొక్క దేశం వ్యాక్సిన్ కనిపెట్టడంలో చాలా నిమగ్నమై ఉన్న వేగంగా. యునైటెడ్ స్టేట్స్ నుంచి రిచ్ మ్యాన్ అయినటువంటి బిల్ గేట్స్ పెట్టుబడి పెట్టాడు వ్యాక్సిన్ కనిపెట్టడానికి. ఈ వ్యాక్సిన్ కనిపెట్టి డిజిటల్గా అది ఒక్కొక్కరికి ఇచ్చే వరకు, ముద్రించే వరకు, డిజిటల్ నంబరింగ్ సిస్టంలో ఇచ్చే వరకు ఎవరు గుంపులుగా రాకూడదని కూడా అతను చెప్పడం జరిగింది. నంబరింగ్ ఇవ్వటం వ్యాక్సిన్ ద్వారా. ఏమిటి ఆశ్చర్యం? ఏం జరగబోతూ ఉంది? పిల్లలు గమనించండి, భవిష్యత్తులో వ్యాక్సిన్ వస్తూ ఉంది. క్రైస్తవులు గమనించండి, ఆ వ్యాక్సిన్ టీకాలు చిన్నప్పుడు మనకు కూడా చేశారు కదా, అలాగైతే పర్వాలేదు. అది డిజిటల్గా మార్చి, నంబరింగ్గా మార్చి, ఒక వ్యక్తికి సంబంధించింది అయితే కుడి చేతి మీద వేస్తామనో నొస్ట మీద వేస్తామని వస్తే అది తీసుకోకండి. గుర్తుంచుకోండి, గమనించండి విషయాన్ని. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మనం చూస్తూ ఉండగా ద యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఈ విధంగా ప్రపంచానికి పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని చూపెడతాడు. ఆ తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము మరొకటి అతను గుర్తుపట్టడం ఏ విధంగా అన్నట్లయితే 37వ వచనం 11వ అధ్యాయము, అతను అందరికంటే ఎక్కువగా తను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు. పితరుల దేవతలు అంతకు ముందు ఉన్నటువంటి అతను రాజుగా పుట్టాడని గతంలో మనం వింటున్నాం కదా. పితరుల దేవతలు అంతకుముందు అతని పితరులు పూజించినటువంటి వర్షిప్ చేసిన దేవతలు అతను వర్షిప్ చేయడు, లక్ష్య పెట్టలేదు. ఓసేమై ఉంటుంది. ఉదాహరణకి నేను ఈ విధంగా చెప్పినాను చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఏర్పడడానికి జార్జ్ వాషింగ్టన్ కారణం. అతను గాడ్లీ మ్యాన్, దైవభక్తి గలవాడు. తర్వాత అబ్రహాం లింకన్ భక్తి గలవాడు. ఈ విధంగా వచ్చారు. ఉదాహరణకి నేను చెప్తూ ఉన్నాను, అతని క్రమంలో వచ్చిన రాజు చూడండి. పితరులు అనగా ఆ లైన్లో మనం తీసుకుంటే ఆ ప్రెసిడెంట్స్ అంతకు ముందు నిజమైన దేవుడిని వర్షిప్ చేశారు కదా, ఇతను ఆ విధంగా చేయడు. నేను ఉదాహరణకి చెప్తున్నాను, తర్వాత వివరాలతో తర్వాత నేను మీకు ముందుకు నేను వస్తాను. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఆరాధించారో జీవంగల దేవుణ్ణి, అతను ఆ విధంగా చెయ్యడు. తన పితరుల దేవుణ్ణి అతను వర్షిప్ చేయడు, లక్ష్య పెట్టడు. మరియు తన పితరుల దేవతను లక్ష్య పెట్టడు. మరియు స్త్రీల కాంక్షిత దేవతను, స్త్రీల కాంక్షించే వాటిని, ఉమెన్స్ డిజైర్, ఏ దేవతను లక్ష్య పెట్టడు. ప్రస్తుతం ఉన్నటువంటి విగ్రహాలను, దేవతలను ఏది అతను లక్ష్య పెట్టడు. తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారములు గల దేవతను. మరొక విషయం, స్త్రీలు డిజైర్ చేయడం. ఒకటి దేవుని వాక్యములో ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా చెప్పడం జరిగింది హవ్వతో, నీవు ఈ విధంగా పాపం చేసావు కనుక నీ భర్త యందు నీకు వాంఛ కలుగును, నీకు డిజైర్ కలుగును, నీ పురుషుని యందు నీ భర్త యందు అని. సాధారణంగా స్త్రీలు పురుషుని యందు లక్ష్యం ఉంచుతారు. ఆశపద్దులు ఏమిటి రాసి కలిగి ఉంటుంది. స్త్రీల డిజైర్ను, కోరికను అతను లక్ష్య పెట్టడు. అన్నట్లయితే ఇతను ఎల్జీబీటీ అనగా లేస్, గేస్, లెస్బియన్స్ ఇవన్నీ మధ్య వచ్చిన ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు, దీన్ని బలంగా సపోర్ట్ చేస్తాడు. దేవుడు పెట్టిన స్త్రీ పురుషులు అనే క్రమాన్ని ఇతను లక్ష్య పెట్టి గమనించండి. అతడు తన పితరులు ఎరిగిన దేవతనగా ప్రాకారం గల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును, బంగారము వెండిని విలువల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించును. ప్రాకారములు గల దేవత, ప్రాచీన బబులోను దేవత, జ్యూస్ గాడ్. అయితే మరొకటి దీని అనువాదం మూల భాషలో వల్గేట్, సెప్టజింట్, వీటన్నిటిలో హెబ్రీ బైబిల్ ఏ విధంగా ఉంటుందన్నట్లయితే ప్రాకారం గల దేవత గాడ్ ఆఫ్ ఫోర్ట్రెస్, గాడ్ ఆఫ్ ఫోర్సెస్, బలమైన దేవుడు, ప్రాకారం గల దేవుడు, గాడ్ ఆఫ్ వార్, యుద్ధాలు చేసే దేవుడు, గాడ్ ఆఫ్ పవర్, శక్తి గల దేవుడు. ఇవన్నీ మనం చూస్తే ఏమై ఉంటాడు ఇతను? అంతకుముందు తన పితరులు అప్పటి వాళ్ళు ఎరగని దేవుడు. గమనించారా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎరగని దేవుడు. ఇష్మాయిల్ ద్వారా వచ్చిన దేవుడు ఏమై ఉంటాడు? అరబ్బుల ద్వారా వచ్చిన దేవుడు ఏమై ఉంటాడు? చూడండి బ్లడ్ లైన్ ఏ విధంగా వచ్చిందో. ఖచ్చితంగా ఇస్లామిక్ గాడ్. ఇతను అల్లా అయి ఉంటాడు అనేది తెలుసుకోండి. అల్లాకు ఉన్నటువంటి 99 పేర్లలో ఇవి ఖచ్చితంగా సూట్ అవుతూ ఉన్నాయి. గాడ్ ఆఫ్ ఫోర్ట్రెస్, ప్రాకారం గల దేవుడు, గాడ్ ఆఫ్ ఫోర్సెస్, అతని గురించి మనం వింటూ ఉన్నప్పుడు ఇవన్నీ అతనికి సూట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అతను ఇస్లాంను అతను
గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు, పూజిస్తాడు, మనోహరమైన అర్పిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే ఈ విధంగా మనం ది యాంటిక్రైస్ట్ను గుర్తుపట్టడానికి మన కాలంలో అతను ఉన్నాడు, ఒక కార్నర్లో ఉన్నాడు. ప్రస్తుతం అబద్ధ ప్రవక్త కన్ఫర్మ్ అతను అందరికీ తెలిసిపోయాడు. అతను చూపించబోతూ ఉన్నాడు ఒక నాయకుడిని. యూరప్ అతన్ని రిసీవ్ చేసుకోవడానికి అంతా కూడా రెడీ అవుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏమిటి? చూడండి, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. గమనించండి, మృగానికి నమస్కారం చేస్తారు జీవగ్రంథంలో వ్రాయబడిన వాళ్ళు. ఏమిటి? ఆ మృగానికి నమస్కారం చేస్తే, ముద్ర వేయించుకుంటే ఏమిటి జరుగుద్ది? జాగ్రత్తగా వినండి. 14వ అధ్యాయము 9వ వచనం నుండి. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఎలాగో చెప్పానో, ఆ క్రూర మృగమును కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి, చూడండి, నమస్కారం చేయకూడదు. గమనించారు? శద్రక్, మేషక్, అబేద్నెగోలను నమస్కారం చేయకూడదు. ఆ విధంగా మనం నిలబడాలి వాళ్ళ వలె. తన నొసటేందేమి చేతి మీదనే కానీ దాని ముద్ర వేయించుకొనిన ఎడలా. గమనించండి, ముద్ర వేయించుకుంటే పర్వాలేదు అని చెప్తారు. మీరు ఎవడును మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ విషయాలు తెలుసుకోండి. ముద్ర వేయించుకొనినట్లయితే ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. గమనించారా? పరిశుద్ధ దూతలు ఏటను, గొర్రెపిల్ల ఏటను దేవుని ఉగ్రత అనగా ఎండ్ టైమ్స్ గురించి చెప్పబడింది. నరకము గురించి, అగ్ని గంధకాల గురించి. దేవుని కోపము, గాడ్స్ యాంగర్ వేరు, గాడ్స్ రాత్ వేరు. ఉగ్రత అనే పదం వచ్చినప్పుడల్లా మన ఉగ్రత పాలవుటకి ఆయన మనల్ని నియమించలేదు. ఉగ్రత నుండి రక్షించడానికి, నరకం నుండి రక్షించను. అయితే శ్రమల గుండా మనం వెళతాం కాబట్టి ఉగ్రత పాలవుతారు అనగా శాశ్వతంగా దేవునికి దూరమైన నరకం, అగ్నిగంధకాల్లో బాధింపబడతారు. చూడండి, పరిశుద్ధ దూతలు ఏటను, గొర్రెపిల్ల ఏటను అగ్నిగంధకం చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడు రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారే ఇందురు. గమనించారా ప్రియులారా? ఏమాత్రం కూడా నంబర్ వేయించుకోకూడదు. మృగానికి సంబంధించింది కుడి చేయి నొసట మీద రాగానే టెక్నాలజీ వేరు, మనం ఉపయోగించుకుంటాం. అయితే అది చేతి మీదకి వచ్చినప్పుడు వేయించుకోకండి, నొసట మీదకి వచ్చినప్పుడు వేయించుకోకూడదు. ఎందుకు? క్రైస్తవులను మనం ఉంటాం. ఒకవేళ ఎత్తబడిపోయినట్లయితే మనం వీటి గురించి ఆలోచించాం. కానీ ఖచ్చితంగా మనం శ్రమల గుండా వెళతాము. ది యాంటిక్రైస్ట్‌ని మనం చూస్తాం. గమనించారా? ఫాల్స్ ప్రాఫిట్ని మనం ఎదుర్కొంటాం. ఏమైతే మనం వింటున్నామో అవన్నీ మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ కుటుంబాలారా, నిజంగా నువ్వు రక్షింపబడి ఉన్నావా? ఎండ్ టైమ్స్ గురించి మనం వింటున్నాం. క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మౌటికి మనం సాగిపోదాము. ఎలిమెంటరీ టీచింగ్, తిరిగి జన్మించాలి, ముడిద కళంగు లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు గారు ప్రకాశించాలి. అలాంటి పరిస్థితుల్లో మరలా ఫౌండేషన్ గురించి మాట్లాడవలసి వస్తూ ఉన్నది. గమనించండి, కూషు దేహస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు, చిరుతుపులు తన మచ్చలను మార్చుకోలేదు. కీడు చేయడానికి అలవాటు పడిన మీరు ఏ విధంగా మీరు మార్చుకోవడం, బాగుపడడం వల్ల పడును, సాధ్యం కాదు. గమనించారా? యోధా పాపము ఇనుప గండంతో వ్రాయబడి ఉన్నది, వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది. అది హృదయమైన పలకల మీదను బలిపేడ కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. హృదయంలో చెక్కబడి ఉన్నది. ఎక్కడో మనం చేసిన పాపం, చూసిన పాపం, పోర్నోగ్రఫీ, మనం చేసిన పాపములు, అప్యతరత మాట్లాడినవి ఎక్కడున్నాయి? హృదయంలో వ్రాయబడి ఉన్నాయి. నీ ఆత్మలో అవి ఉన్నాయి. ఎలా పోతాయి అవి? పిల్లరా, కూష్ దేశుడు చర్మపు రంగును మార్చుకోలేడు, నల్లటి దేశుడు ఆఫ్రికన్ రంగును మార్చుకోలేడు, చిరుతుపిల్ల మచ్చలు మార్చుకోలేదు. అసాధ్యం పాప స్వభావాన్ని మార్చుకోవడం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొర్రె పిల్ల రక్తం ప్రతి పాపమును శుభ్రము చేయను, కడుగును, గొర్రె బొచ్చు వలె హిమం కంటే తెల్లగా మార్చును. ఆమేన్. కాబట్టి ఇదే అనుకూల సమయం ప్రియులారా. నేను ఎండ్ టైమ్స్ గురించి మాట్లాడుతూ వేగంగా మీ వద్దకు నేను తీసుకొచ్చే ప్రయత్నంలో ఎలిమెంటరీ టీచింగ్స్ ఫౌండేషన్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. గమనించారా? యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపము కడగబడును. వాయిదా వేయకు, రేపేం సంభవించనో నీకు తెలియదు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడండి. హృదయమని పలకల మీద చెక్కబడినటువంటి వజ్రపు మనతో వ్రాయబడిన పాపమైన శుభ్రముగా హిమం కంటే తెల్లగా కడగబడును. దేవునిలో విశ్వాసం ఉంచండి. జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడండి. కరోనా వైరస్ పాజిటివ్ ఎంత, పాజిటివ్ కాని వాళ్ళు ఎంత, నెగిటివ్ ఎంత, ఇవి దేశాలు లెక్క పెడుతూ ఉంది. నీ ఇంటికి నువ్వు యజమానుడు అయితే, బాధ్యత కలిగిన పేరెంట్స్ అయితే, నీ ఇంటిలో పరలోకం వెళ్ళే పాజిటివ్స్ ఎంతమంది నెగిటివ్స్గా ఉన్నారు నరకానికి పోవడానికి? లెక్కలు వేయండి. విశ్వాసం ఉంచండి, తిరిగి లేవండి, ఫౌండేషన్ బలంగా వేయండి. అప్పుడే గోడలు కట్టబడతాయి, సీలింగ్ వేయబడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి, మన గృహ ప్రవేశం, మహిమలో ప్రవేశించడానికి దగ్గరగా ఉన్నాం. ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. కడబూర ప్రోగుని
క్రీస్తుని స్మరించగా ఎద పొంగిని